గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అంకురం ఆర్గానిక్ ఫార్మ్స్ చిన్నక్రాక. సో ఈరోజు మనం అగ్నాస్త్రం స్ప్రే చేస్తున్నాం. మీకు తెలిసింది, ఈ మధ్యన అగ్నాస్త్రం తయారు చేసాం. ముఖ్యంగా వంగ బెండకి కొంచెం పురుగు జాస్తి. సో దోమ ఉంది, తెల్లదోమ, పచ్చ పురుగు. సో మనకి ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం ఖచ్చితంగా ప్రకృతిపరమైన మన పదార్థాలతోనే తయారు చేసుకోవాలి కాబట్టి సో మనం నీమాస్త్రం తయారు చేసుకున్నాం. ఇది ఈరోజు 60 లీటర్స్ వాటర్కి 250 ml కలుపుతున్నాం అనమాట. సో బట్ ప్లాంట్స్ బాగున్నాయి. సో గ్రోత్ బాగుంది. బట్ అట్ ది సేమ్ టైం మనకి పెస్ట్ కూడా రెడీగా ఉంటుంది, ముఖ్యంగా కూరగాయ మొక్కలకి. బట్ వీటికి మనము ఈ కషాయాలు, అలాగే మన ఘనజీవామృతం, పొల్లటి మజ్జిగ స్ప్రే చేసే కొద్దీ వీటికి కూడా రెసిస్టెన్స్ పెరుగుతుంది. పెరిగి ముందు పెద్దగా పెస్ట్ అటాక్ కాదనమాట. సో ఫస్ట్ ఒక 1.5 month మనం టేక్ కేర్ చేసుకుంటే దెన్ నెక్స్ట్ ఒక 6 months పాటు ఇవి మనల్ని టేక్ కేర్ చేసుకుంటాయి. సో మన రిక్వైర్మెంట్స్ మొత్తం మీట్ కావడానికి. బట్ యా, ఐ లైక్ ద గ్రోత్. సో ఇది పక్కనే మనము కొంత జొన్న జీలుగా వేసామన్నమాట, భూమికి బలం ఇవ్వడానికి, ముఖ్యంగా జీలుగా. ఇందులో కొన్ని దోస కూడా ఉన్నాయి. సో ఈరోజు అలా స్ప్రే చేస్తున్నాం. సో 2 సార్లు ఆల్రెడీ నీమ్ ఆయిల్ స్ప్రే చేసాము. పెద్ద గొప్పగా ఏమీ కంట్రోల్ కాలేదు దోమ గట్రా. సో అందు గురించి ఈరోజు మనం అగ్నాస్త్రం స్ప్రే చేస్తున్నాం అనమాట. సో యా, సర్టన్లీ దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎనీ రిమైనింగ్ ఇష్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.